గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో వాషింగ్ మిషన్ అంటే మనకి వాషింగ్ మిషన్లో వచ్చే ఎర్రర్ కోడ్స్ ఏమేమి ఉంటాయి, తర్వాత మనం ఆ వాషింగ్ మిషన్లో ఏదైనా ఎర్రర్ కోడ్ అంటే మనం ఎర్రర్ కోడ్స్ చూపించినట్లయితే మనం వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ప్రతిదీ కూడా మనం అలా సాల్వ్ చేయాలి అంటే స్పెసిఫిక్గా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనం ఏదైనా వాషింగ్ మిషన్లో మనం ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కంపల్సరీ కూడా బయట షాపుల్లో ట్రైనింగ్ తీసుకుంటే 6 నెలలు సంవత్సరం చేయించుకుని కూడా వాళ్ళకి ఎలాంటి వర్క్ నేర్పించకుండా జస్ట్ క్లీన్ చేయటాలు, అవి ఓడదీయడం, బిగించడాలు ఇలాంటివి కొన్ని టెక్నికల్గా ఏమీ నేర్పకుండా నాన్ టెక్నికల్ వర్క్స్ మాత్రమే నేర్పిస్తున్నారని మన స్టూడెంట్స్ అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. మనకి ఏదైనా సరే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ టైము లాంగ్ టర్మ్ అనేది నేర్చుకునే పరిస్థితులు ఎవరికీ లేవు. ఎందువల్లంటే మనం చదువుకోవడం, ఇవన్నీ చదువుకుని ఏదో జాబు సంపాదించుకోవడం కోసం మనం ఏదో తిప్పలు పడి మనం జీవితంలో దాదాపు ఒక 30% లైఫ్ని అయితే మనం కోల్పోవడం జరుగుద్ది. అంటే దాదాపు 23 నుంచి 27 ఏళ్ళు, 23 నుంచి 27 ఇయర్స్ లోపు స్టూడెంట్సే మనకి ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే ఎందులోనూ సెటిల్ అవ్వక మనకి అక్కడ మనం చదువుకున్న స్కూల్స్లో మనకి పర్సంటేజ్ తక్కువ ఉండడం, ఈ రెసిడెన్షియల్స్లో అన్నీ కూడా 70, 80, 90% ఇలా మార్క్స్ ఉండడం వల్ల మనకి 50, 60 అంటే 50%, 60% ఉంటే కూడా మనకి జాబులు అయితే రావడం లేదన్నమాట. ఒకవేళ వచ్చినా అక్కడ మనం సరిగ్గా సస్టైన్ అవ్వలేము. ఎందుకు అంటే అక్కడ ఇచ్చే శాలరీస్ 10,000 నుంచి 15,000 ఆ రేంజ్లోనే ఉండడం జరుగుద్ది. అలా ఉన్నప్పుడు మనకు ఆదాయం అనేది మనకు సరిపోదన్నమాట. ఇలా సరిపోనప్పుడు మనం అప్పుడు ఏదో ఒక టెక్నికల్ ఫీల్డ్ అనేది ఎంచుకుందాం అన్న ఆలోచనతో మనం మినిమం ఈ రోజుల్లో డైలీ 1000 రూపాయలు లేదే మనకి నార్మల్ లైఫ్ జీవించడం చాలా కష్టం అనమాట. 1000 రూపీస్ ఉంటే ఏదో ఒక కూలికి వెళ్ళేవాడు ఎలా అయితే బతుకుతాడో అలా బతుకుతాం ఫ్రెండ్స్. 1000 రూపీస్ ఉంటే అదైనా మనకి మినిమం కనీసం ఒక 50,000 రాకపోతే మనం అయితే జీవితంలో ఏమి చేయలేం ఫ్రెండ్స్. ఎందుకంటే 50,000 అంటే మినిమంగా మారిపోయింది. ఇదివరకు 2000 సంవత్సరంలో నా శాలరీ 4,500. అప్పుడు నేను చాలా హ్యాపీగా బతికా. కానీ ఇప్పుడు 50,000 వచ్చినా కానీ ఊరికే ఖర్చు అయిపోతుంది అన్నమాట. ఈ సరుకులు, అవి ఇవి, స్కూల్ ఫీజులు, ఇలా ఆ 50,000 1st తారీఖు నుంచి మనకు 5, 6 తారీఖుల్లో శాలరీ పడితే 20, 25వ తారీఖు వచ్చేపాటి డబ్బులు ఉండవు అన్నమాట. అలాంటి పరిస్థితులు వచ్చేసాయి. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా 4-5 వర్కులు నేర్చుకుని ఉండాలి. తర్వాత మనం వచ్చిన దాంట్లో ఒక 10% అనేది సేవ్ చేసుకోవాలి, పొదుపు చేసుకోవాలి. అలాగే ఏంటంటే ఏదైనా ఇన్స్టిట్యూట్లో ఎంచుకునేటప్పుడు మంచి ఇన్స్టిట్యూట్ని మనం ఎంచుకోవాలి. లేదు అంటే అక్కడ డబ్బులు మనం పారబోసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఈ షాపుల్లో పనిచేయడం ఇవన్నీ కూడా మనకి అంత ఉపయోగకరంగా లేవు ఫ్రెండ్స్. మనం ఏదైనా ఉన్నాటిలో కొద్దిగా బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఎంచుకుని కొద్దిగా సమయం లేట్ అయినా సరే
వాటిని వినియోగించుకోవాలి. సరైన ఫ్యాకల్టీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదన్నమాట. ఇంకోళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అక్కడ చేయాలి, ఇక్కడ చేయాలి. ఎక్స్పీరియన్స్ కోసం కూడా మనం ఎక్కడా చేయకుండా మనకు మనమే ఎక్స్పీరియన్స్ పొందే విధానాన్ని మన ఫ్యాకల్టీ మనకు అందించాలి. అలా అందిస్తే మనం దాన్ని పాటిస్తే చాలన్నమాట. ఇలా మనం ఎప్పుడూ కూడా ట్రైనింగ్ తీసుకునేటప్పుడు పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే చాలామంది కొంతమంది మన స్టూడెంట్లు కానీ తర్వాత మన యూట్యూబ్ చూసేవాళ్ళు ట్రేడింగ్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఈ మధ్య ట్రేడింగ్ గురించి చాలామంది అడుగుతున్నారు. ట్రేడింగ్ అనేది చాలా మంచిది ఫ్రెండ్స్, కానీ ట్రేడింగ్ అనేది చాలా చెడ్డది. దాంట్లో కనుక మనం తెలియకుండా దిగాము అంటే లోతు తెలియని చెరువులో, అంటే ఒక చెరువు లోతు తెలుసుకోకుండా దాంట్లో దూకడం లాంటిది ఫ్రెండ్స్. ట్రేడింగ్ అంత డేంజర్ అన్నమాట. తెలిసి దిగితే దానంత ఉత్తమమైంది కూడా లేదు. అలా అని బాగా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఉచితంగా డబ్బులు రావాలి, ఫ్రీ మనీకి అలవాటు పడొద్దు ఫ్రెండ్స్. ఫ్రీ మనీకి ఎప్పుడూ అలవాటు పడకూడదు అన్నమాట. మనిషి ఎప్పుడైతే అలవాటు పడ్డాడో ఆడు సోమరిపోతుగా మారిపోతాడు ఫ్రెండ్స్. ఫ్రీ మనీ ఎప్పుడైతే మనం చూసామో, ఊరికే 1000 రూపాయలు, 2000, 10,000 చూసామంటే మనం సోమరిపోతుల్లా మారిపోతాం. ఆ తర్వాత ఆ డబ్బులన్నీ పోగొట్టేసుకుని ఆ మనీ ఎప్పుడు వచ్చినట్టు కనపడేది నిజం కాదు ఫ్రెండ్స్. ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. అలా వచ్చిపోయి ఒకానొక రోజు మొత్తం మీరు జీరో అయిపోతారు. అందుకనే దేని గురించి అయినా పూర్తిగా తెలుసుకుని నేర్చుకోకుండా ఏ పని చేయకూడదు ఫ్రెండ్స్. అది ఎప్పుడూ కూడా తప్పే. మనం ఏదో అక్కడ చూసి ఇక్కడ చూసి యూట్యూబ్లు చూసి ఇవన్నీ పిచ్చి భ్రమలు ఫ్రెండ్స్, బాగా పిచ్చి భ్రమలు అన్నమాట. ఏంటంటే ఉచితంగా ఏదో యూట్యూబ్లో ఎంతసేపు వీడియోలు ఫ్రెండ్స్, 10 నిమిషాలు 15 నిమిషాలు వీడియోలు. దాంట్లో ఏం నాలెడ్జ్ వస్తుంది? ఒక 15 రోజులు 20 రోజులు ట్రైనింగ్, ఊరికే ఒక ఉజ్జాయింపుగా మనం ఒక 15 రోజులు ట్రైనింగ్ అనుకుందాం. 15 రోజులు ట్రైనింగ్లో మీకు ఎన్ని వీడియోలు అయితే మీకు చూసిన నాలెడ్జ్ వస్తుంది చెప్పండి? 15 రోజులు కనీసం రోజుకి 4 గంటలే అనుకుందాం. 4 గంటలు అంటే మనకి ఎన్ని వీడియోలు చూడాలి? పావు గంట వీడియోలు చూసినా 16 వీడియోలు చూడాలి. 16 వీడియోలు. అలా ఒక్కరోజు 16 చొప్పున 15 రోజులు 200 చిల్లర వీడియోలు చూడాలి. 260, 270 వీడియోలు. అన్ని చూసే ఓపిక ఉంటుందా? లేకపోతే అన్ని చూసినా మనకి అది ఒక వేలో ఉంటుందా? ఒక పద్ధతిలో ఉండదు. అది కాక ఆ వీడియోలు చూస్తే సరిపోయిద్దా? చెయ్యాలి కదా ఫ్రెండ్స్. మనం ప్రాక్టీస్ చేయాలి, చేయించాలి. ఇలా ఈ వీడియోల వల్ల ఏదో కొంచెం ఒక 10% జ్ఞానం అయితే వచ్చిద్ది అంతే. 10% జ్ఞానం వచ్చిద్దే తప్ప మీకు పూర్తిగా ఆ వీడియోలతోనే మీరు పూర్తిగా సస్టైన్ అవ్వలేరు. దాంట్లో అన్నీ కూడా కంప్లీట్ చెప్పలేరు ఎవరు. ఆ చేసే వీడియోల్లో ఏదో ఒక చిన్న బిట్టు అప్పటికప్పుడుగా అవసరమైంది, ఏదో సంథింగ్, ఎవరో ఏదో ఒక డౌట్ అడిగిందో లేకపోతే ఎక్కడో ఏదో సంథింగ్ ఒక చిన్న ప్రాబ్లము, అందులో ఎవరైతే వీడియోలు పెడతారో అది ఒక్కటే పెడతారు తప్ప ఇంకా నేర్చుకోవాల్సింది బోల్డ్ అంత ఉంటుంది. ప్లస్ ఏంటంటే
మనం అలా ట్రైనింగ్ అవ్వకుండా ఆ వీడియోల మీద ఆధారపడితే మనకి పూర్తిగా అయితే మనకు రాదు. ఏదైనా పూర్తిగా రానప్పుడు మనం ఆ వర్క్లో మనం ఫుల్ఫిల్గా చేయలేమన్నమాట. చేయగలం. మీరు ట్రై చేసి ఎన్నేళ్ళ చేయగలరు? ఒక 20 ఏళ్ళు చేయగలరు. అప్పుడు మీ జీవితం అయిపోయింది. అది మీరు మీకు మీరుగా స్వతహాగా నేర్చుకోవాలి అంటే అది ఒక 20 సంవత్సరాలు పట్టిద్ది అన్నమాట. మనం ఎక్కడైనా ట్రైన్ అయితే అన్నీ కూడా అక్కడ ఫ్యాకల్టీ చెప్తాడు. ఆ ఫ్యాకల్టీ చెప్పిన దాని ప్రకారం మనం జాగ్రత్తగా కనుక పాటిస్తే మనకు ఆ వర్క్ అనేది ఫుల్ఫిల్గా చేయగలుగుతాం. అది బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మనం ఏదైనా సరే ఒకటి ఎంచుకున్నామంటే డబ్బులు ఖర్చు అవుతాయి ఫ్రెండ్స్. మామూలుగా ఏది ఊరికే రాదు. ఒక ఇడ్లీ వేయాలన్నా ఆ ఇడ్లీకి పిండి కావాలి, దాంట్లో రవ్వ కలపాలి, అలాగే దాన్ని ఉడికించాలి. అన్నీ ఊరికే ఏది రాదు కదా ఫ్రెండ్స్, అన్నీ డబ్బులే అవుతాయి. మనం ఇందులో ఏంటంటే చీపు, కాస్ట్ ఇది చూసుకుంటాం. ఎప్పుడూ కూడా డూప్లికేట్ చీప్గానే ఉంటుంది, కాస్ట్లీగానే ఉంటుంది. ఒక బ్రాండెడ్ టీవీ తీసుకోండి, లేకపోతే ఒక బ్రాండెడ్ షర్ట్ తీసుకోండి, ఆ బ్రాండెడ్లానే ఉంటుంది అన్నమాట. అందుకనే ఎక్కడైనా ముందు మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచి ఇన్స్టిట్యూట్, బాగా చెప్పే ఇన్స్టిట్యూట్, ప్లస్ అక్కడ తక్కువ మంది మనుషులు ఉండేలా చూసుకోవాలి. అలాగే దాన్ని అంతకితం నేర్చుకున్న వాళ్ళ సజెషన్ అయితే తీసుకోవాలి ఖచ్చితంగా. అలా తీసుకుని మనం ఆ ఇన్స్టిట్యూట్లో చేరితే మనకి కొంతవరకు వర్క్ అయితే పర్ఫెక్ట్గా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. తర్వాత ఏంటంటే ట్రేడింగ్లో ఎవరో కూడా ఈ అపోహలకి పడి గవ్వుకుని యూట్యూబ్లో చూసి టెలిగ్రామ్ ఛానళ్ళని ఇవన్నీ కూడా ఫేక్ ఫ్రెండ్స్. ఇవన్నీ ఏది కూడా నమ్మొద్దు అనమాట. మీరు వృధాగా మీ దగ్గర ఉన్న డబ్బుల్ని నష్టపోతారు. ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎర ఇస్తే చేప పడుతుంది, ఎర లేకుండా చేప ఎప్పటికీ పడదు. అలాగే ఏంటంటే ముందు ఖర్చు పెట్టుకుని మీరు ట్రైనింగ్ తీసుకోకుండా ఏదో చేద్దామని ఫ్రీకి ఎప్పుడైతే మీరు ఇదవుతారో అది మీకు అది ప్రమాదకరమే ఫ్రెండ్స్. ఫ్రీగా వచ్చింది ఏది మనకు నిలవదు అనమాట. అది అందుకని ఎవరైనా పూర్తిగా ట్రైనింగ్ తీసుకోకుండా ఎలాంటి ట్రేడింగ్స్ కానీ తర్వాత ఈ వర్క్ ఫీల్డ్లో కూడా ఏవి కూడా మీరు విడిగా యూట్యూబ్ వీడియోలు చూసి అవి చూసి మీరైతే ఇబ్బంది పడొద్దు. చాలా వీడియోలు అన్నీ కూడా ఫేక్, అంటే సరిగ్గా అవగాహన లేని వీడియోలు చాలా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే సరైన ఇది ఉండేవాడు వీడియోలు ఎవరో ఎందుకు చేస్తారంటే ఎక్కువగా చేసేవాళ్ళు ఆ వ్యూస్ కోసం, ఆ సబ్స్క్రైబర్ల కోసం, వాటి కోసం చేస్తారు. ఏదో వాటి మీద డబ్బులు వస్తాయని చేస్తారు. ఆ డబ్బులు రావు సావు ఫ్రెండ్స్. ఆ డబ్బులు వీటిల్లో మన వీడియోల్లో వాటిలో డబ్బులు రావు. ఎందుకంటే మన వీడియోలు లక్షల మంది సబ్స్క్రైబర్లు, 1000 మంది వ్యూస్ ఉండటం చాలా కష్టం. ఎప్పుడుగో ఏదో 2-3 వేలు 5,000 అవుతారు అంతే. వీటి మీద డబ్బులు ఏమీ రావు. ఇదంతా ఒక భ్రమ మాత్రమే. ఏ టెక్ వీడియోలు, ఎంటర్టైన్మెంట్ వీడియోలు వీటికి వస్తాయి కానీ మన వీడియోలకి అయితే డబ్బులు రావు. ఎవరో ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉంటారనమాట. అవన్నీ కూడా కొద్ది రోజులకి సక్సెస్ అవ్వక వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఛానల్ని పట్టించుకోవడం మానేస్తూ ఉంటారు. వాళ్ళ నెంబర్లు ఉండవు, ఏముండవు. తర్వాత ఏంటంటే మన ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ అయిన వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో మీకు ఏదైతే ఇష్యూ వస్తుందో ఆ ఇష్యూ ప్రతిదీ రోజు చేసినవి అన్నీ కూడా ఆ వాట్సాప్లో ప్రతిదీ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. కొన్ని గ్రూపులు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయినాయి, అంటే ఆ గ్రూపులు పెద్దగా వర్క్ అవ్వట్లేదు. అందరూ కూడా ప్రతిదీ ఆ రోజు చేసిన వర్క్ షేర్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఇది బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.